లక్ష్మణ్ గారు, అది సార్ ఇదో నిత్యకృత్యం అయిపోయింది. కథనాలు బయటికి రావటం, విజిలెన్స్ అన్న రిపోర్టులను బేస్ చేసుకొని చర్యలకు ఉపక్రమించండి అని చెప్పేసి రికమెండ్ చేయటం, ఇవన్నీ కూడా నిరాధారమైన అని చెప్పేసి తోసిపుచ్చటం. మరి అక్కడ క్లియర్గానేమో రిజిస్ట్రేషన్లతో సహా డాక్యుమెంట్స్తో సహా చూపిస్తున్నారు. రెండు మనం ఇప్పుడు అనుకున్నట్టు జనరల్గా మనం కొనుక్కుంటాం కదా, స్థలం ఏమన్నా ఒక ఇంటికో లేకపోతే ఒక బిల్డింగ్కో, లేదంటే కనుక ఇంకాస్త బాగా ఆర్థికంగా వెసులుబాటు ఉంటే ఒక అపార్ట్మెంట్కో ప్లాన్ చేసి డెవలప్మెంట్ చేసుకుని దాంట్లో ఏదో 4-3 ప్లాట్లు తీసుకుందాం. ఏదేమైనా 1000 గజాలు లోపే. 1000 అంటే చాలా ఎక్కువ. మరి 8000 గజాలు 15 స్థలాలుగా కొన్నాడంట ఆయన. మరి ఆయనేమో వైసీపీతో ఆ రోజు చట్టాపట్టాలు వేసుకొని తిరిగినటువంటి వాస్తవం అది పబ్లిక్ డొమైన్లో క్లియర్గా కనపడుతూ ఉంది. మరి ఈ రకంగా ఆయన అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించానని కూడా ఆయన అడ్మిట్ చేశాడు. మరి దానికి ఫేవర్గానే ఇవన్నీ జరిగినాయి అని అంటేనేమో మరి ఇది ఇంకా ప్రిలిమినరీగానే డీటెయిల్స్ ఉన్నాయి అని అంటున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న విజిలెన్స్ ఎంక్వైరీ అట. ఇప్పుడు దీని మీద క్రిమినల్ చర్యలకి రికమెండ్ చేసింది. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సార్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్? మనం ఎన్ని మాట్లాడుకున్నా ఆ రిపోర్టు విజిలెన్స్, ఇది విజిలెన్స్ అంటే ఖచ్చితంగా బాధ్యత గల ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అది ప్రాపర్గా వెరిఫై చేసుకోకుండా ఊరికేనే ఎదుగో 30 లక్షల కేసు పెట్టేయండి అని పైనుంచి ఆదేశాలు ఇస్తే పెట్టేస్తారా? పెడితే కోర్టులో నిలబడతాగా? అలా పెడితే కోర్టు చివట పెడతారు కదా. అందువలన అందులో ఎక్కువ సమయం తీసుకొని ఆ రిపోర్ట్ ఇచ్చారు. తొందరపడి అప్పటికప్పుడు ఏదో 10 రోజుల్లో ఇమ్మన్నారు అంటే తొందరపడి ఏదో తప్పుగా ఇచ్చామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటే ఇప్పుడు అలా లేదు. చాలా ఆలస్యంగా ఇచ్చారు. ఇచ్చినప్పుడు అందులో ఆధారాలు ఏం కనపడుతున్నాయి? ఆయన అక్కడ ప్లాట్లు కొన్నాడు అజయ్ కల్లం గారు. అయితే రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఆయన ఫోటోతో సహా, విట్నెస్ తో సహా అందులో ఉంది. ఇక్కడ ప్లాట్లు డబ్బులు పెట్టి కొనుక్కోవడం తక్కువ కొన్నారా ఎక్కువ కొన్నారా అనేది తర్వాత అయితే డబ్బులు పెట్టి కొన్నారు. మన మిత్రులు వైఎస్ఆర్సీపీ మిత్రులు ఏం చెప్పచ్చు? అవునండి, డబ్బులు పెట్టి ప్లాట్లు కొనుక్కున్నాడు, అందులో తప్పేముంది, దాంట్లో అక్కడ డెవలప్ అవుతుంది ఆ ఏరియా కొనుక్కున్నారు. ప్రతి ఒక్కరి ఫ్లాట్లు ఎక్కడో వస్తాడు కొంటుంటారు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బట్టి అని మనం వాదించవచ్చు. ఆయన ఐఏఎస్ ఆఫీసరు, సీనియరు, రిటైర్డు, మన పెన్షన్ కూడా దండిగా వస్తుంది. ఆయనకు ఆర్థిక స్తోమత లేదని ఎవరు అనలేరు. ఖచ్చితంగా ఆర్థిక స్తోమత ఉంటుంది. 15 ప్లాట్లు కాబట్టి 50 ప్లాట్లు కూడా కొనుక్కోవచ్చు అనుకుంది. ఏ ప్లాట్లు కొన్నాడు? అక్కడ లేఅవుట్ వేసి పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో రైతుల నుంచి భూసేకరణ కాదది భూ సమీకరణ చేసి రైతులకు అందులో ప్లాట్లు కేటాయిస్తే, ఇది రాజధాని అమరావతి లాగా కేటాయించి ఆ ప్లాట్లను రైతులు అమ్ముకునే విధంగా చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ అమెండ్మెంట్ చేసి ఆ రైతుల దగ్గర నుంచి మేము కొనుక్కు, రైతులు అమ్మారు, మేము కొనుక్కు అంటే అవి తక్కువకు కొనుక్కున్నారు. రెండోది అధికారం అనేది చేతిలో ఉంది కాబట్టి ఆ సమయంలో కొన్నారు కాబట్టి అది కూడా ఖచ్చితంగా తప్పు కింద వస్తుంది. ఇది కోర్టులో ఏం నడుస్తుంది రేపు అనే తర్వాత సంగతి నైతికంగా ఆలోచించాలి కదా. మన మిత్రులు తెలుగుదేశంలో కూడా ఏమన్నారు? అజయ్ కల్లం పర్వాలే, మంచోడు, నీతిమంతుడు అని. ఆయనకు తెలీదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకు తెలియదు ఆయన సంగతి. ఆయన ఏమి నీతిపరుడేం కాదు. ఇది ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద నీతిపరులుగా ఉన్నారు, లేకపోతే రాజకీయ నాయకులంతా నీతిపరులుగా ఉన్నారంటే ఇవాళ ప్రజలు కాదు కదా, ఎవరు నమ్మరు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన మరి నీతిపరుడైతే రిటైర్డ్ అయిపోయిన తర్వాత దేవుని దగ్గర కూడా ఈవోగా పనిచేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అడ్వైజర్ గా పోస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు ఏమాత్రం ఉంది? నిజాయితీ పరుడు ఎవరు తీసుకోరు అలాంటి పోస్టు. శుభ్రంగా హాయిగా పెన్షన్ వస్తుంది,
తింటారు, ఇంట్లో సంతోషంగా హ్యాపీగా ఉంటారు, ఫ్యామిలీ మంచిగా ఉంటారు. మరి అడ్వైజర్ పోస్ట్ ఎందుకు? ఆయన అడ్వైజర్ పోస్ట్ తీసుకొని అడ్వైజర్ గా ఎన్ని బిల్లులు అనఫిషియల్ గా ఇప్పించాడో తెలుసా వీళ్ళందరికీ, కాంట్రాక్టర్లకు? మరి ఇవి ఇక్కడ ఎవరు తెలివి, ఎవరు అవినీతి, ఎవరు అవినీతి అనేది కాదు, తప్పు జరిగిందా లేదా అనేది చూడాలి. తప్పు జరిగింది. ఈ తప్పును కనిపెట్టడానికి 2 సంవత్సరాలు పట్టింది. అంటే ఇక్కడ రకరకాల డిపార్ట్మెంటుల్లో రకరకాల అవినీతి జరిగింది అని గత ప్రభుత్వంలో ఆరోపణలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వాటి మీద దృష్టి పెట్టలేదు? కొన్నిటి మీద. ఆయన జిల్లానే ఎవరిది? మన చౌదరి గారి జిల్లానే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ది గ్రేట్ పర్సన్. మైనింగ్ లో ఇది చిన్న విషయాలు ఇవన్నీ. కోట్ల యొక్క అవినీతి జరిగింది మైనింగ్ లో. ఏమైపోయింది? ఏదో ఎంక్వైరీ చేశామన్నారు, 2 ఏళ్ళు అయిపోయింది. ఇది ఆ రిపోర్టు. 2 ఏళ్ళు అవసరమా? అయ్యా బాబు, నా పొలం అమ్మాను మైనింగ్ కోసము, 10 ఎకరాలు పలానా కొన్నాడు, దాని పక్కనే అడవి భూమి ఉంది, ఇక్కడ 10 ఎకరాలు కొని అక్కడ 30 ఎకరాలతో వేసి మైనింగ్ దోచుకొని పోయాడు అనే విషయాన్ని కనిపెట్టడానికి 2 సంవత్సరాలు కూడా ఇంకా కనిపెట్టలే. ఎవరు ఆ ఊరికి పోయినా చెప్తారు అది అటవీ భూములు తవ్వాడు అని, ఆ విలేజ్కి పోతే. ఏం చేస్తున్నట్టు మరి అంటే, ఇక్కడ వాళ్ళు కూడా అవినీతి చేసినటువంటి, గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి పరులు ఈ ప్రభుత్వాన్ని మేనేజ్ చేయగలరు అని మనకు అర్థమవుతాడు. మేనేజ్ చేయగలరు రకరకాల మార్గాల ద్వారా. అలా మేనేజ్ చేసుకుంటూ పోతున్నారు. ఎవరో ఒక ఆయన ఆరోపించాడు, మధ్యాహ్నం చూశాడు టీవీలో, చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల, అంటే తెలుగుదేశం పార్టీ ఆయన వ్యక్తిగతంగా పక్కన పెడతారు, 5,000 కోట్ల రూపాయలు రెవెన్యూ వస్తున్నదంట. అంటే అనఫిషియల్ రెవెన్యూ. చిన్న విషయం అది. ఎలా అంటే రకరకాల మార్గాల ద్వారా. తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని గత ప్రభుత్వంలో మీరు శిక్షించకుండా, వాళ్ళ మీద విచారణ చేయకుండా, జాప్యాలు చేసుకుంటూ అవసరమైతే పక్కన బయలుపడితే ఏం భయం ఉంటుంది ఇంకా మీ ప్రభుత్వం మీద? అలాగే మీ ప్రభుత్వంలో కూడా అవినీతి జరగకుండా ఉందా ఈ 2 సంవత్సరాల నుంచి అంటే? కోకల్లలు ఎక్కడ పడితే అక్కడ అన్ని జరుగుతాయి, ఏది ఆగలేదు, ఒక్కటి కూడా ఆగలేదు. ఫలాన్ని ఆగిందని చెప్పమనండి, ఈ ప్రభుత్వం వలన భయపడి ఫలానా తప్పు చేయటం లేదు, ఫలానా అవినీతి జరగటం లేదు, ఒక్కటి చెప్పమనండి చూద్దాం. ఒకటి చౌదరి గారిని అడుగుతాం, ఒక్కటి చెప్పమను, ఇది జరగలేదు, ఇది ఆగిపోయింది, నేను సంతోషిస్తా చెప్తే. ఇట్లా పరిపాలన ఉంటే ఏం చెప్పాలి మనము? అజే కలము నీతిపరుడు కావచ్చు, అవినీతిపరుడు కాదు. అక్కడ దొరికిపోయాడు కదా. అక్కడ ప్లాట్లు కొన్నాడు, కొన్న దాంట్లో అవినీతి జరిగింది. అసలు 15 ప్లాట్లు ఒక చోట ఎందుకు తీసుకున్నాడు? అధికారంలో ఉండంగా ఎలా తీసుకుంటాడు? అవి ఎవరివి? ఆ చట్టాన్ని ఎందుకు మార్చారు? రైతులు అమ్ముకునే విధంగా ఎందుకు మార్చారు? రైతులు కూడా అక్కడ ఇల్లు కట్టుకొని, లేకపోతే వ్యాపార సంస్థలకు ఇచ్చుకొని బాగుపడాలనే ఉద్దేశంతో ఉండే ప్లాట్లను వీళ్ళు కొనేసుకోవడం ఏంటి? మొత్తం 90% ప్లాట్లన్నీ కూడా వీళ్ళు రకరకాల రాజకీయ ఒత్తిళ్లు చేసి, మా కడప జిల్లా అతను కూడా పోయి కొన్నాడంటే, అక్కడ ఆయన పేరు కూడా ఉంది, 2 కొన్నారు అక్కడ కడప జిల్లా వాళ్ళు కూడా పోయి. ఏం పని లేని కడప జిల్లా వాళ్ళు పోయి విశాఖపట్నం దగ్గర అక్కడ కొనుక్కోవడానికి. అంటే అక్కడ డెవలప్ అవుతున్నది. డెవలప్ అయ్యేటప్పుడు రేట్లు పెరుగుతాయి, అంటే కమర్షియల్ గా ఆలోచిస్తారు, కొంటారు. ఇప్పుడు హైదరాబాద్ లో కడప జిల్లా వాళ్ళు కాదు కదా, మొత్తం ఆంధ్రాలో కొనని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇక్కడ హైదరాబాద్ చుట్టూ చాలా మంది కొన్నారు, ఇక్కడ అన్ని పార్టీలు కొన్నారు. సో అక్కడ డెవలప్ అవుతుంది, అని రేటుకు వస్తుంది అని చెప్పి కొన్నారు అని మనం సమర్థించుకోవడానికి వీల్లేదు. ఇది మరి విజిలెన్స్ రిపోర్టు వచ్చింది ఇప్పుడైనా మరి ఎఫ్ఐఆర్ కడతారా, ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. లేదంటే తర్వాత చూద్దాంలేండి, పక్కన పెట్టండి, పక్కన పెట్టారు.